హన్మకొండలో నిర్వహించే తెరాస వార్షికోత్సవ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, ఎంపీ సీతారాం నాయక్ సహా మరికొందరు నేతలు బహిరంగ సభకు వచ్చేవారికి కల్పించే మౌలిక వసతులపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయన్న మంత్రి హరీష్ రావు చరిత్ర తిరగరాసే విధంగా బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. భారతదేశంలో అతి పిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాలనా దక్షతలో ఇతర రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నామంటే అది కేసీఆర్ గారి యొక్క సమర్థతకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అటు రైతులు, ఇటు మహిళలు, అటు పేదవాళ్ళు, ఇటు విద్యార్థులు, కార్మికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని నిండు మనసుతో ఆశీర్వదించడానికి లక్షలాదిగా తరలి రావాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. రైతులకు 4,000 రుణమాఫీ ప్రకటించిన తర్వాత ఇవాళ దేశంలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. దేశంలో ఉండే అందరూ రైతులు, మన రాష్ట్ర రైతులే కాదు, ఇంత గొప్ప ఆలోచన చేసినందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం కోసం ఈ సభకు మన రాష్ట్రం నుండి తరలివస్తూ ఉన్నారు. మరింత ఏరియా కూడా తీసుకొని ఇంకా ఎక్కువ జనం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పుడే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున జనం తరలి రావాలని, అదేవిధంగా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం పార్టీ పక్షాన చేయడం జరుగుతాం.